హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఎగ్గు వంకాయ మసాలా కర్రీ అయితే చేయబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్లు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి. కావలసిన ఐటమ్స్: వంకాయలు, ఎగ్స్ తీసుకోవాలి. మసాలా కోసం జీడిపప్పు, గసగసాలు 1 టీ స్పూన్లు, స్పైసెస్ మొత్తం వేసుకున్నానండి. కస్తూరి మూతి, ధనియాలు, అల్లము, వెల్లుల్లిపాయ, ఆనియన్ మొత్తం మెత్తని పేస్ట్లా పట్టేసుకోండి. గసగసాలని జీడిపప్పుని నానబెట్టుకొని మెత్తని పేస్ట్లా పట్టేసుకోండి. టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోండి. ముందుగా అయితే ఎగ్స్ని ఉడికించేసుకుందామండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా టిప్స్ మీకు. ఎగ్స్ని కుక్కర్లో పెట్టుకొని 2 విజిల్లు ఉంచేసుకుంటే ఉడికిపోతాయండి, ఎక్కువ గ్యాస్ వేస్ట్ అవ్వదనేసి. ఆ టైప్లో ఇప్పుడు నేనైతే ఉడికించేసుకుంటున్నాను. ముందుగా ఉడికించేసుకోండి. కళాయిలో ఆయిల్ పోసుకున్నానండి, హీట్ ఎక్కుతుంది. పసుపు వేసుకుందాం. ముందుగా అయితే ఎగ్స్ని వేపించుకుందాము. కలుపుకోండి. ఎగ్స్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. వేయిపోయి తీసేసుకుందాము. ఎగ్స్ని ఎప్పుడైనా సరే ఆయిల్ బాగా కాగిన తర్వాత వేయాలండి. అప్పుడైతే నాకు అలాగే అంటకుండా నీట్గా ఎగుతాయి. అదే ఆయిల్లో వంకాయలు వేయించుకున్నామండి. కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి వంకాయల్ని. వంకాయలు బ్రౌన్ కలర్లోకి రావాలి. వంకాయలు అయితే వేయించేయండి, ఈ కలర్ వచ్చినంత వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు సైడ్కి తీసేసుకున్నాం వంకాయల్ని. ఆయిల్ మళ్ళీ కొంచెం పోసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాము. పచ్చిమిర్చి వేసుకుందాము. కలుపుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి బ్రౌన్ కలర్లోకి రావాలండి. కొంచెం పసుపు వేసుకోండి. ఆల్రెడీ ఎగ్స్ వేసినప్పుడు పసుపు వేసాను కదా, ఆయిల్లో కొంచెం ఉందండి. ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ మొత్తం అంతా బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చినాయండి. ఇప్పుడైతే ఇందాక చెప్పాను కదా మసాలా ప్రిపేర్ చేసుకోమని, ఆ మసాలా వేసుకుందాం. కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి మసాలా పేస్ట్ని. మసాలా పేస్ట్ కాస్త మగ్గిందండి. ఇందాక చెప్పాను కదండి టమాటాలు అయితే నేను చిన్నవే యాడ్ చేశానండి, ఒక 5-6. ఎక్కువ వేసేకండి, టేస్ట్ డిఫరెంట్గా వచ్చేస్తుందండి, పులుపు వచ్చేస్తుంది, కమ్మదనం ఉండదు. వేసుకోండి. టమాటాని కలుపుకోండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. కలుపుకోండి. కలుపుకొని టమాటా మొత్తం సాఫ్ట్గా మగ్గిపోయి ఆయిల్ పైకి స్ప్రెడ్ అవ్వాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గబెట్టుకోండి. కారం వేసుకుందామండి. మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. కలుపుకోండి. కారం కూడా బాగా మగ్గాలండి. మసాలా అయితే బాగా సాఫ్ట్గా మగ్గిపోయిందండి. ఆయిల్ చూడండి ఎలా స్ప్రెడ్ అవుతుందో. ఇంకా ఆయిల్ పైకి స్ప్రెడ్ అయినంత వరకు మగ్గించుకోవాలి బాగా. ఎగ్స్ వేసుకుందామండి. ఇప్పుడు ఎగ్స్ని మధ్యలో ఇలా గంటల కింద పెట్టుకోండి. మసాలా అంతా బాగా వెళ్తుందండి. ఇవ్వండి, ఇలా పెట్టుకోండి. మసాలా కాస్త ఎగ్స్లో పట్టేటట్టుగా మగ్గించాలండి కాసేపు. మసాలా మొత్తం ఎగ్స్కి పట్టాలి. ఇప్పుడు వంకాయలు వేసుకుందామండి. కలుపుకోండి బాగా. మసాలా మొత్తం వంకాయలకు కూడా బాగా పట్టాలండి. మగ్గించుకోండి కాసేపు.
మొత్తం అంతా బాగా మగ్గింది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము. కలుపుకోండి. మరి ఎక్కువ గట్టిగా కలిపేకండి. వంకాయలు అయితే లేత లేత వంకాయలండి, ఎత్తునే ముక్కల కింద అయిపోతాయి. అందుకే చెప్తున్నాను, నెమ్మదిగా కలుపుకోండి. కర్రీని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. మరి ఎక్కువ వాటర్ పట్టేవు. వంకాయలు ఆల్రెడీ నూనెలో వేపిస్తాను కదండి, అందుకు ఎక్కువ వాటర్ ఏం పట్టేది. మసాలా కూడా ఆల్రెడీ మగ్గిపోయింది. కూర అయితే దగ్గర పడిపోయిందండి. ఇంకా దగ్గరగా ఉడికించుకోవాలి. మరి ఎక్కువ జ్యూస్లా ఉంచకూడదు. కొత్తిమీర అయితే కొంచెం వేసుకోవాలండి ఫైనల్గా. ఆల్రెడీ కొంచెం వేసాను నేను. ఎంతో టేస్ట్గా ఉండే ఎగ్గు వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటుంది. నేను చెప్పిన టిప్స్తో చేయండి. కూర అయితే సూపర్గా ఉంటుందండి. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. ప్లీజ్ అండి సపోర్ట్ ఇవ్వండి. మాలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి వీడియోస్ అని పెట్టగలుగుతామండి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.